ముందుకు పోదాం. నంబర్ 6 చివరిది, 6వది దానియేలు గ్రంథం. ప్రతిదీ క్లుప్తంగా మీకు మీ ముందు పెడుతున్నాను. మీరు రాత్రి వచ్చారు కనుక అధ్యాయం 24 చివరిది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధింపబడెను. ఇప్పటి వరకు మీరు 5 చూశారు. ఈ 5 కూడా తీసుకెళ్ళి ఆ 5 ఉద్దేశాలు ఎక్కడ నిలబడుతున్నాయి? అన్నీ ఎక్కడ నెరవేరుతున్నాయి? చూసారా? AD 70 లేకుండా చేసేస్తున్నాం. అంటే దేవాలయము పడిపోవటముతోనే అన్నీ ముడిపడి ఉన్నాయని మనం గమనిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఇప్పుడు మనము 6వ ఉద్దేశము, ఇది చివరి ఉద్దేశము. దీంతో మనము ఈ రాత్రి ప్రార్థన ముగించబోతున్నాం. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుట. అసలు అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఏమండి, అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము అక్కడ ఏముంటుంది? గంగా, అక్కడ కరుణాపీఠము, మందసము. ఆ కరుణాపీఠం మీదకి దేవుడు దిగి వస్తాడు, అంతే కదా. దాన్ని మనం ఏమంటాము? ఆ ప్లేస్ని ఏమంటాము? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు నీ ప్రజలకు ఆ పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధింపబడెను. అంటే అతి పరిశుద్ధ స్థలం అనేది AD 70 ఏమైనా అభిషేకించబడుతుందా? అదే కదా. మరి మనం అన్నీ AD 70 కదా కలిపాం. మరి ఇది కూడా ఎక్కడ తీసుకుపోయి కలపాలా? ఎక్కడికి తీసుకుపోయి చూపిస్తుంది ఇది దారి? పెట్రోల్ బంక్ ఏడుందని అడుగుతున్నాను నేను. అక్కడ ఉందని చూపిస్తాను నేను, అవునా లేదా? ఈ 6 ఉద్దేశాలు కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాయి మమ్మల్ని? రెండవ అక్కడ AD 70, క్రీస్తు 70 దేవాలయం పడిపోయింది అప్పుడే. ఇశ్రాయేల్ జనాభా లేకుండా పోయింది అప్పుడే. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కూడా పరిపూర్ణంగా అప్పుడే అని మనకు బైబిల్ చూపిస్తుంది. అదిగో అని చూపిస్తుంది, సూచన. ఒక సైన్ బోర్డ్ లాగా చూపిస్తుంది, ఇట్లా గుర్తు. ఇది చివరిది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అన్నాడు చూడండి అక్కడ. ముందు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక భౌతిక సంబంధమైన గుడారం అని అర్థం చేసుకోవద్దని మీరు మళ్ళా. అతి పరిశుద్ధ స్థలం ఉంది అంటే పాత నిబంధన ప్రకారం ఏముండాలి? దేవాలయం ఉండాలి. ఆ దేవాలయంలో ఇదేంటని చెప్పాను నేను? ఆవరణము. ఇదేమని చెప్పాను? కేవలం పరిశుద్ధ స్థలము. ఇదేంటి? అతి పరిశుద్ధ స్థలం. ఇది భౌతికంగా మనం చూసేది. కానీ ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు అని మన కొత్త నిబంధన చెప్తుంది. కొత్త నిబంధన కాలంలో నెరవేరుతుందని చెప్తుంది. అప్పుడు మనం ఇలా భౌతికంగా చూడకూడదు. ఆత్మ సంబంధమైన అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఏదేది? ఆత్మ సంబంధమైన అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏం తెలుసా? అల్టిమేట్గా మరలా దేవాలయము. ఏంటి? దేవాలయము. ఇది మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ముందే ఇంటి ఇచ్చేసాను. ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36. కొంచెం వేగరంగా పోతే 10-15 నిమిషాలు అవి చేసుకుంటాం అంతే. 18:36 యోహాను సువార్త. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుడితిని, ఇందు నిమిత్తమే. 36 కదా, సారీ. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏమన్నాడండి ఆయన? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే భౌతికమైనది కాదు, కంటికి కనబడేది కాదని చెప్పేసాడండి ఆయన. ఓకేనా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది. ఆయన అల్టిమేట్గా ఏం చెప్తున్నాడంటే రాజ్యము అంటున్నాడండి. ఏమంటున్నాడు? రాజ్యం అంటే మనుషులే కదండి. రాజ్యం అంటే ఎవరు? మనుషులే. ఆయన రాజ్యం అంటే మనుషులే. ఇప్పుడు రాజ్యము అంటున్నాడు అంటే కింద ఏమన్నాడు? సేవకులు అనలేదా?
రాజ్యము ఈ లోక సంబంధమైందంటే నా సేవకులు ఏమవుతారు? పోరాడుతుంటున్నాడు. అంటే రాజ్యములో సేవకులు కూడా ఉంటారు, సేన ఉంటుంది, సైనికులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు. అందుకే ఈ లోక సంబంధమైంది కాదు, నువ్వు భౌతికంగా దాన్ని చూడలేవు అని చెప్పేసాడు అక్కడ పిలాతుతో. ఇది ఆత్మ సంబంధమైనది అని మనకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనతో పిలాతుతో మాట్లాడుతున్నాడు. ఓకే, రాజ్యము అనగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. ఏంటి? ఇంకా ఇంకా సంఘము, ఇంకా సంఘము, దాన్నే రాజ్యం అన్నారు. దాన్నే ఇంకేం చెప్తారు? దేవాలయం. ఇదంతా మీరు గుర్తుపెట్టుకుని ఉండండి, మీ మైండ్లో పెట్టుకుని ఉండండి. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తాం. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతిలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3:15 అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా, ఏమో అనుకుంటారని, జీవము గల దేవుని సంఘములో అన్నాడు. చూడండి, అంటే దేవుని మందిరము అంటే సంఘము, సంఘము అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు, క్రైస్తవులు. అంటే దేవుని మందిరం అంటే ఇప్పుడు ఏంటో చెప్పండి? సంఘం, ప్రజలు, విశ్వాసులు. అంటే దేవుని మందిరము అనగా ఏదో మనం ఏదో కనబడేది, ఇక ఇది కట్టాము చూడండి, ఇది దేవుని మందిరం అనుకోకూడదు. దేవుని మందిరము అనగా దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అనగా దేవుని సంఘము, ప్రజలు. వెరీ గుడ్. ఇంకా ముందుకు పోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, అదిగో ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అది అప్పుడు అంటున్నాడు ఇక్కడ 64, 65లో రాయబడింది కదా. అప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఆ సంఘాన్ని, అక్కడున్న ప్రజలని ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు అంటున్నాడు అక్కడ. అంటే ఆ సంఘం ఏమవుతా ఉంది? ఇలా ఒక్కొక్క రాయి, ఆత్మ సంబంధమైన రాళ్ళు అవన్నీ ఏంటివి? పేతురు ఒక ఆత్మ సంబంధమైన రాయి, యోహాను ఒక ఆత్మ సంబంధమైన రాయి, అవునా లేదా? ఇలా సంఘం 3000 మంది, 5000 మంది, అలా అవుతూ ఏమవుతుంది అది? ఈ 40 సంవత్సరాల్లో ఏమవుతుంది అది? అది పరిపూర్ణంగా ఇట్లా రాయి మీద రాయి అంటే విశ్వాస తర్వాత విశ్వాసి ఆ సంఘములోకి చేర్చబడి ఒక మందిరముగా క్రీస్తు శకం AD 30 నుండి 70 లోపు, AD 70 వరకు ఒక మందిరం కడుతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక మందిరం. పరిశుద్ధాత్మ వచ్చి ఒక మందిరాన్ని ఏం చేస్తున్నాడు? ఎందుకు అంటే సొలొమోను ద్వారా దేవుడు ఒక మందిరం కట్టిస్తానని దావీదుతో చెప్పాడు. అది మీకు మొదటి సమూయేలు గ్రంథం కానీ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుందండి, చూసుకోండి తర్వాత వెళ్ళిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు సొలొమోను చేత నేను మందిరం కట్టిస్తాను అని దావీదుతో చెప్తాడు, అవునా లేదా? నువ్వు కట్టొద్దు అంటాడు. మరి సొలొమోను ద్వారా అంటూనే భవిష్యత్తులో వచ్చే సొలొమోను అనే యేసుక్రీస్తుని కూడా చెప్తాడు అక్కడ. ఏమని చెప్తాడు? నేను చెప్పేది అర్థమైందా? 2 చెప్తాడు అక్కడ. దాన్ని డివెల్ ప్రాఫెసీ అని అంటారు అన్నమాట. ప్రవచనములో ప్రవచనం, డివెల్ ప్రాఫెసీ. 2 సిమ్ములు ఒకే సెల్ ఫోన్లో ఎట్లయితే ఉంటాయో ఒకే దాంట్లో 2 ప్రవచనాలు చెప్పేట్టు కూడా ఉన్నాయి బైబిల్లో. కనుక సొలొమోను ఎవరు? సొలొమోను నా కోసం మందిరం కట్టిస్తాడంటే నిజంగా ఆయన భౌతికమైన రాళ్లతో 7 సంవత్సరాలు ఏం చేశాడు? అలాగే ఏమంటాడంటే నిత్యమైన మందిరము సొలొమోను లాంటి వాడు వచ్చి భూమి మీద కడతాడు అంటాడు అన్నమాట. అక్కడే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి అవన్నీ. ఇప్పుడు ఈయన కనబడే రాళ్ళతో కట్టాడు, కనబడే కర్రలతో కట్టాడు. మరి దీన్ని ఎలా కడతాడు ఈయన? కనబడనివి, ఈ కంటికి కనబడనివి ఆత్మీయంగా. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో మనకి, మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా మెల్లగా రూపాంతరం చెందుతాం మనం. చూసారా?
నిదానంగా. అందుకే ఆత్మ సంబంధమైన అనుభవానికి వెళ్ళిపోవాలి మనం. అది ఆ అనుభూతి రావాలా, అనుభవం రావాలా, ఏం థ్రిల్ ఉంటుందో అది, ఆ కథ వేరు ఉంటుంది ఆ అనుభూతి. అందుకే మీకు దాని గురించిన అనుభవ జ్ఞానం కావాలంటాడు. అది లేకపోతే మనం ఏం చేయలేం. అలా చూడగలిగిన శక్తి మనకు రావాలి. లేకపోతే నువ్వు ప్రకృతి సంబంధం అనుకో, ఏం చెప్తున్నాడు, ఎంత వెర్రిగా మాట్లాడుతున్నాడు, అంత ఆత్మ సంబంధం. అందుకే ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన విషయాలు వెరితనముగా అన్నాడు కదా బైబిల్లో. కనుక నువ్వు ఒకవేళ ప్రకృతి సంబంధం అనుకో, నువ్వు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోలేకపోయావు అనుకో, నీకంతా నేను వెర్రిలాగే కనబడతా. నువ్వు ఆత్మ సంబంధం అనుకో, నేను చెప్పే ప్రతిదీ కూడా నీకు మ్యాచ్ అవుతుంది అన్నమాట, లేకపోతే మ్యాచ్ కాదు. ఈయన భౌతిక సంబంధమైన మందిరం కట్టాడు 7 ఏళ్ళు, ఈయన ఆత్మ సంబంధమైన మందిరం కట్టాడు 40 సంవత్సరాలు. ఇక్కడ ఆరంభించి ఇక్కడ వరకు కట్టాడు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క దేవాలయం పూర్తి అయిందో అప్పుడే పరలోకంలో నుంచి యేసుక్రీస్తు వచ్చి ఈ దేవాలయంలోకి దిగాడు. అర్థమవుతుందా? ఎందుకు దిగాడు? ఆయన ఇందులోకి వస్తేనే ఇది అభిషేకింపబడుతుంది. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? ఆయన దిగొస్తేనే ఇది పరిపూర్ణం అవుతుంది. దేవుడు లేకోకుండా దేవాలయం పెట్టుకొని ఏం లాభం అండి? అవునా లేదా? 34వ అధ్యాయం, 40వ అధ్యాయం నిర్గమకాండం. దేవాలయం ఉంది, దేవుడు లేడు, ఏం లాభం? దేవుని కోసమే కదా దేవాలయం కట్టేది. నిర్గమకాండము 40వ అధ్యాయము, అదే చివరి అధ్యాయము, 17వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిలుస్తున్నారా? ఫోన్ ఏమన్నా వచ్చిందా? అందుకే స్పీడ్గా పోతుంది బండి. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబడిను. ఓకేనా? నిలవబెట్ట అంటే మోషేకి కొండ మీద చూపించిన మందిరము 2 సంవత్సరాలు, ఎర్ర సముద్రం ఐగుప్తును దాటిన తర్వాత 2 సంవత్సరాల్లో వాళ్ళు మందిరాన్ని ఏం చేసేసారు? గుడారాన్ని కట్టేశారు. నిలబడింది, మంచిది, సంతోషం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాన్ని దిమ్మలు వేసి దాని పలకలు నిలవబెట్టి దాన్ని పిండి బద్దెలను జోనిప్పి దాని స్తంభములు నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దాని పైన గుడారమును కప్పు వేసాను. అలా అన్నీ చేశాడు. ఓకేనా? మందిరంలోకి మందసం తీసుకొచ్చాడు, అవన్నీ కింద రాయబడి ఉంటాయి. రొట్టెలు సమకబడ్డలు తీసుకొచ్చాడు, బలిపీఠం తీసుకొచ్చాడు. ఓకేనా? 29 దాని మీద దహన బలి అర్పించి నైవేద్యము సమర్పించాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు ప్రత్యక్ష గుడారం బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని మీద మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళను కడుక్కొండ్రి. మరియు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠము సమీపించినప్పుడు కడుక్కొండ్రి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసాను. అలాగూ మోసే పని సంపూర్తి. 17వ వచనం నుంచి 34 వరకు మీరేం చూశారు? ఏమేం పెట్టాలో, ఏమేం పరికరం పెట్టాలో అన్నీ అయిపోయాయి, కానీ దేవుడు లేడు అక్కడ. ఎవరు లేరు? ఇది మీరు గమనించాలి. అర్థమవుతుందా? ఛాయలో మీకు నిజ స్వరూపాన్ని చూపిస్తున్నా. చూడగలిగిన వాళ్ళు చూడొచ్చు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోవచ్చు. ఛాయలో నిజ స్వరూపం. 34వ వచనం. అప్పుడు దట్ ఈజ్ యేసుక్రీస్తు 2వ రాకడ. ఎందుకు? మేఘం మీదే కదా వచ్చేదా? మేఘారుడై ఎలా వస్తాడు? నువ్వు శరీర రూపంలో చూడకూడదు, మళ్ళా ఆయన వచ్చేటప్పుడు ఆత్మీయంగా వస్తాడు. అది మ్యాటరు. శరీర రూపంలో మళ్ళా కన్య గర్భంలో ఎలా పుట్టాడో, తిరిగి యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఏ రకంగా శరీరంతో ఉండి, అదిగో రా చేతిలో ఏలు పెట్టు, డొక్కలో ఏలు పెట్టు అని అన్నాడు చూడు, అలా రాడాయన. పాత నిబంధన గ్రంథములో శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఎలా ప్రత్యక్షమవుతూ వచ్చాడో ఆత్మీయంగా, నోవహు కాలంలో ఆత్మీయంగా వచ్చాడు ఓడలోకి, అలాగా కొండ మీదకి దూతలా వచ్చాడు ఆత్మీయంగా, అలాగా యెహోషువ దగ్గరికి వచ్చాడు, అలాగా. ఇది అర్థం చేసుకోవాలి. అంటే మేఘములో యేసుక్రీస్తు వారు
దేవాలయమును అభిషేకించడానికి రెండవ రాకడలు రావాలి. ఇది ఇక్కడ చూడు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, అంటే దేవాలయాన్ని కమ్మగా, దేవాలయం అంతా తుడిచేసావు నువ్వు. నువ్వు కూడా తొందరగా ఉన్నట్టు నువ్వు 35 ఫోన్ వచ్చిందా? వెరీ గుడ్. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఏమి నింపింది? ఇప్పుడు ఆ మందిరము పరిపూర్ణమైందండి. ఇప్పుడు దేవుని చేత ఆ మందిరము అభిషేకించబడిందండి. నువ్వు ఏం పెడితే ఏం లాభం ఉంది లోపల? 35 వచనమమ్మా, 40 వచనం, 35 వచనం, 40 అధ్యాయం 35 వచనం, నిర్గమకాండము 40 అధ్యాయము 35 వచనం. ఎప్పుడైతే మేఘం మందిరం మీదికి దిగి వచ్చిందో అప్పటి వరకు ఏమేమి ఉన్నాయి చెప్పండి? బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, దీపవృక్షం ఉంది, సమకు రొట్టెల బల్ల ఉంది, మన్నాతో కూడిన గిన్నె ఉంది, అతి పరిస్థలములో మందసం ఉంది, కర్ణాపీఠం ఉంది, కెరేబులు ఉన్నారు, అన్నీ ఉన్నాయండి. వీళ్ళు కూడా డ్రెస్సులు వేసుకుని రెడీగా ఉన్నారండి. కానీ అందులో దేవుడు లేడండి. ఎవరు లేరు? నో గాడ్. ఎప్పుడైతే మందిరం పరిపూర్ణమైందో ఇంక ఏది కూడా అందులోకి పెట్టాలి, ఒక దారం కూడా ఇంక దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. పరిపూర్ణమైంది, సమాప్తమైంది. అప్పుడు దిగొచ్చాడండి. ఓల్డ్ టెస్టమెంట్ ఏ రకంగా అయితే మనకు చూపిస్తుందో న్యూ టెస్టమెంట్ మనకు కూడా అదే చూపిస్తుంది. కమాన్ 35 మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమైరి, ఇదే వారి ప్రయాణ స్థితి. ఆ మేఘం పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం వచ్చుండ్రి. ఇశ్రాయేలు అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండేను, రాత్రి వేళ అగ్నిస్తంభము దాని మీద ఉండేను. మరి వారు సమస్త ప్రయాణంలో అది ఎప్పుడు మందిరం పరిపూర్ణమైందండి? దేవుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మందిరం ఏమవుతుంది? కదులుతూ ఉంది. ఇప్పుడైతే AD 70లో యేసుక్రీస్తు వారు దిగొచ్చాడో మేఘములో, ఇందులోకి ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన సంఘములోనికి, ఆత్మ సంబంధమైన రాజ్యములోనికి, ఆత్మ సంబంధమైన ప్రజములోనికి, ఆత్మ సంబంధమైన దేవాలయంలోనికి ఎప్పుడైతే దిగొచ్చాడో అప్పుడు ఈ మందిరము ఇది రెండు ఏకమయ్యాయి. మందిరము దేవుడు ఏమయ్యాడు? ఇంకొక రకంగా చెప్తే ఇది భార్య, పైనుంచి దిగొచ్చింది భర్త, ఇద్దరికి ఏమైంది? వివాహము. AD 70లో ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? అబ్బా, బిర్యానీ అవునా? విందులో కూర్చొని తింటున్నారు మీరు, కానీ కొంతమంది నిద్రపోయినారు. వాళ్ళకి వద్దు బిర్యానీ. అది నిజమైన బిర్యానీ అయితే లేసొస్తారు చూడండి. ఇప్పుడు ఏం రాజకుమార్, నువ్వు బిర్యానీ ఓపెన్ చేసేడు గంటలో మొత్తం వాసన వస్తే లేసొస్తారు అందరూ. బిర్యానీ ఏంటి? ఇప్పుడు జరుగుతుంది విందు. మనం అంతా ఎక్కడున్నామో విందులో ఉన్నాం. ఆత్మ సంబంధమైన విందు. లోపలున్న వాడికి ఈ జ్ఞానమంతా తెలిసి వాడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఐడెంటిఫై అయింది. ఎక్కడ మందిరం ఉంది ఐడెంటిఫై అయింది. క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఐడెంటిఫై అయింది. వివాహం ఎప్పుడు జరిగింది ఐడెంటిఫై అయింది. మొత్తం తెలుసుకున్నాను. తెలుసుకుని నేనేం చేయాలి? నేను ఆత్మీయంగా విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రేమతో కలిగి బ్రతికితే నేను ఈ లోకం వదిలితే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. ఇది మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఏ మందిరం కడుతున్నాడు యేసుక్రీస్తు వారు? AD 30 నుంచి AD 70 లోపు పేతురుపత్రిక. ఇప్పుడిప్పుడే కొంచెం మీరు లైన్లోకి వస్తున్నారు. 2వ అధ్యాయము పేతురుపత్రిక మరొక్కసారి చదువుదాం. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. పాత నిబంధనలో ఏ సంబంధమైన బలులు అర్పిస్తారు? శరీర సంబంధమైనవి. మేకలు, గొర్రెలు, ఎడ్లు, అవన్నీ కంటికి కనబడతాయి, బలు అర్పిస్తారు. ఇప్పుడు ఎలాంటి బలు అర్పించాలండి మనము?
మందిరం ఆత్మ సంబంధమైనప్పుడు బలులు కూడా అది. మరి ఆత్మ సంబంధమైన బలులు ఏంటివి? అన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు చూడలేదు, చదవలేదు, అది మన పని. ఇప్పుడు ఆత్మ సంబంధమైన యాజకత్వం చేస్తున్నాం. మనం ఏ యాజకత్వం చేస్తున్నామో? మనమంతా యాజకులమే. మనం ఏ యాజకులం కనుక మనం ఏ ఏ ఏ యాజకత్వం చేస్తున్నామో? ఆత్మ సంబంధమైన యాజకత్వం. ఏంటా యాజకత్వము? లోకములో ఉన్న ఒక పాపిని దేవుని మందిరములోనికి తీసుకొచ్చి సువార్త చెప్పి వాణ్ణి దేవునికి సమర్పించటమే అదే యాజకత్వము, అర్పణ. ఎవరు పిలుచుకొచ్చారండి లోకంలోంచి పాపిని? మనమే రామసక్కర్గా, మనమే సక్రమంగా మనమే రావట్లేదు. 48 మంది ఉన్నారు ఈ చర్చిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? కరెక్ట్గా కౌంట్ చేస్తే బాప్తిసం తీసుకున్న వాళ్ళు 10 మంది ఎక్కడున్నారు? మీరిద్దరూ లేదు, ఆ పిల్లోడు లేదు, ఆ లాస్ట్లో ఉన్న పిల్లోడు లేదు. మిగతా వాళ్ళంతా బాప్తిసం తీసుకున్న వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 అంతే. 10 కూడా లేరు చూడు, 10 కూడా లేరు. 10 మంది ఉంటే నేనేం చేస్తానన్నాడు? అవునా లేదు అబ్రాహాంతో? ఆ 10 మంది కూడా లేవు ఇక్కడ. ఆడబా 5 మంది ఉంటే కాపాడుతావు, చూపిమ్మా నువ్వు. ఆ మాట చూపిమ్మా నాకు నువ్వు, అంతే కదా? చూపి, అంతే కదా? ఏం తప్పేమైంది? నేను తప్పు చేసింటే ఒప్పుకుంటాను, ఏముంది? ముందుకు పోదాం. ఏ మందిరము? 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూతరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమో అను మాట లేఖనములో వ్రాయబడి ఉన్నది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను. మరియు ఆయన అది కట్టువారు అన్నాడు. అక్కడ కట్టువారు అంటే అర్థం ఏంటంటే సంఘాన్ని కట్టువారు అని అర్థం. అదే ఆలయం. ఇంకా ముందుకు పోదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఫాస్ట్ 9వ అధ్యాయం 6 నుంచి చదవండి. 9వ అధ్యాయం 6 నుంచి చదవండి. ఇక చూసారా, మొదటి గుడారము ఇంకా ఏమైందంట అంటే హెబ్రీ పత్రిక వ్రాసే సమయానికి ఇంకా మోషే గారి గుడారము ఉంది, శరీర సంబంధమైన గుడారము ఇంకా నిలిచి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. హెబ్రీ పత్రిక 66లో రాయబడిందని చెప్పాను నేను. మరలా అంటే 66 వరకు కూడా ఇంకా పాత నిబంధన క్రింద ఉన్న మోషే యొక్క పాత నిబంధన గుడారం కానీ దేవాలయం కానీ ఇంకా రన్నింగ్లో ఉంది. అంటే ఇంకా అతి పరిశుద్ధ స్థలం అనే దేవాలయం ఇంకా పరిపూర్ణం ఇంకా హెబ్రీ పత్రిక రాసే సమయానికి అది తీర్లు మట్టుకైంది అంతే. ఇంకొక 4 సంవత్సరాలు ఏమైపోతా ఉంది? అది పరిపూర్ణం కాబోతూ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆ కాలంలో అలా ఎందుకు రాస్తున్నారు అంటే ఇప్పుడు చదివితే ఇప్పుడు మీరు కాదు, అది ఎప్పుడు ఎవరికి ఎలా అనేది మనం నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. అప్పుడు అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇంకా పరిశుద్ధాత్మ చెబుతా ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలం. మనకు అదే కదా అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటగా రాయబడింది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 66లోనే ఇంకా అతి పరిశుద్ధ స్థలం అనేది ఇంకా లేదంటున్నాడు. అంటే ఎప్పుడు వస్తుంది మరి? అప్పుడే అభిషేకించబడాలి. అది దట్స్ ఆల్. క్లియర్ అవుతుందా లేదు మీకు క్లియర్గా? అది చెప్తున్నా, అందుకే క్లియర్ అవ్వడానికి. చదవండి, కిందికి రండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉంది.
ఆ, అదే పాత నిబంధన దేవాలయము, ధర్మశాస్త్రము, ఇశ్రాయేలుదంతా ఏంటంట? శరీర సంబంధమైన ఆచారాలు. ఎప్పటి వరకు? దిద్దుబాటు కాలం వచ్చే వరకు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 66లో రాయబడింది, ఇంకా దిద్దుబాటు కాలము మరి ఎప్పుడు వస్తుంది? అది దిద్దుబాటు అంటే సరిచేసే ఒక కాలం వస్తుంది. అది అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిదియు, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదని గుడారము ద్వారా మేకల ఎక్కువ కోడల ఎక్కువ రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో, అంటే AD 70కి AD 30లోనే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ అతి పరిస్థానంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు అంటే మరి AD 30 తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు, ఇంకా ఈ దేవాలయం ఏర్పడలేదు. AD 30 నుంచి AD 70 వరకు ఏర్పడుతుంది అంటున్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఆల్రెడీ అతి పరిస్థానంలోకి వెళ్ళాడు అంటున్నారు. కన్ఫ్యూజ్గా ఉంది కదా? కాదు. జగత్తు పునాదులు వెయ్యబడక మునుపే ఇది ఉంది కదా, దేవుని సంకల్పంలో ఆల్రెడీ దేవాలయం పరలోకంలో ఉంది. వీళ్ళు ఉన్నారు చూడండి, దేవాలయంగా మారేవాళ్ళు. ఇది ఆల్రెడీ ఆత్మీయంగా పరలోకంలో ఉంది. అక్కడికి వెళ్ళాడు. భూమి మీద ఏర్పడుతున్నను ఇది ఆల్రెడీ పరలోకంలో పరిపూర్ణమై ఉంది. చెప్పాను కదా, ఎవరైతే పరలోకంలో ఏర్పాటై ఉంటారో వాళ్ళే క్రీస్తుని నమ్ముకుంటారు. ఇక్కడ ఈ సీక్రెట్ ఎవరికి అర్థం కాదు. ఇది అర్థమయ్యేదాలకే మనిషి నాశనం అయిపోతాడు. ఎవడైతే దేవుని కోసం నిజంగాగిన బ్రతుకుతాడు అనేవాడు పరలోకంలో ఆలోచనలో ఉంటే వాడు దేవుని కోసం ప్రాణమైనా పెడతాడు, ఎక్కడికైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. వాడికున్న తెగింపు, వాడికున్న విశ్వాసం, వాడి జీవితం వేరుగా ఉంటుంది అప్పుడే. ఎందుకంటే పైన ఉన్నాడు కాబట్టి కింద ప్రవర్తిస్తాడు. రైట్, మనం ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందుకు పోదాం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం. దేవునికి మహిమ. ఓకేనా? భార్య అంటే ఎవరు? దేవాలయం, సంఘము. ఆల్రెడీ ఏమైపోయింది? ఈమె రెడీగా ఉంది, సిద్ధపరచుకొని ఉందంటే అర్థం ఏంటి? రా అని భర్తను పిలుస్తుంది. అంటే అలంకరించుకొని ఈమె ఏమైపోయింది? పెళ్ళికి ముందు ఏం చేస్తారండి? అలంకరణ చేసుకుంటారా లేదా? ఇప్పుడు అలంకరణ చేసుకొని, మేకప్ చేసుకొని, లిప్స్టిక్ పూసుకొని, ఆభరణాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని ఆమె రెడీగా ఉంది. ఆమె అంటే ఎవరి కోసం రెడీగా ఉంది? పెళ్లి పీటల మీదకు వెళ్ళి ఆ పెళ్లి పీటల మీద తన భర్తతో పాటు కూర్చోడానికి. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? నిబంధన. ఏం తీసుకుని వస్తాడు వచ్చేటప్పుడు? తాళి కడతాడు కొత్త నిబంధనతో. నిబంధన అంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం. పాత నిబంధన అంటే పాత భార్య ఇశ్రాయేలీలు, కొత్త నిబంధన అంటే కొత్త భార్య క్రైస్తవులు. అది ఆమె గుడాకులు ఇచ్చి ఈమె వివాహం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ మాట వినలే, అంతే కదా. ఇప్పుడు రాజు ఏం చేశాడు తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో. అంతే, చాలు. రమ్మంటే రాలే. ఆమె కూడా ఏం పేరు? వస్తీని విడిచిపెట్టి ఎస్తేరుని చేసుకున్నాడు. సేమ్ అన్ని ఛాయలోనే ఉన్నాయి, ఎక్కడా లేవు ఇవన్నీ. అన్ని ఛాయలో. ఎస్తేరు గ్రంథం ఎందుకు రాయబడిందంటే దీనికోసం రాయబడింది. అర్థహస్త రాజు కదా ఆయన. వస్తీని రమ్మన్నాడు. ఆమె ఏమనింది? నేను రాను పో అనింది. నువ్వు రాకపోతే వేరే వాళ్ళు చేసుకుంటా, నాకేమి, అంతే. వీళ్ళు రమ్మన్నాడు, మేము రామన్నారు. వాళ్ళన్నీ సాకులు చెప్పారు. ఏం చెప్పారు? మేము ఎద్దులు కొన్నాము, మేము రాము. మేము పెళ్లి చేసుకున్నాము, మేము రాము. మేము పొలం కొన్నాము, మేము రాము అన్నారు. నెపములు చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇంకా బాటలోకి వెళ్ళండి, రాజుకి బాటలోకి వెళ్ళండి, అందరినీ పిలవండి. వాళ్ళు పిలువబడిన వాళ్ళు రామన్నప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్పాడు. పిలిచాడు, వచ్చారు. ఇప్పుడు ఆమె అలంకరించుకుంది, నీతి క్రియల చేత అలంకరించుకుంది, సిద్ధమైపోయింది. యేసుప్రభువు వచ్చాడు, తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నారు. మనం ఇందులో ఉన్నాం. ఓకేనా?
దట్స్ ఆల్. అదే చెప్తుంది బైబిల్. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమ పరచవలదని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి బట్టలు అనుకునేరు, మళ్ళీ మీరు ఆత్మీయంగా ఆలోచించేయాలా. పరిశుద్ధ నీతి క్రియలు అంటే, పరిశుద్ధ నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా వీళ్ళు బతికారు. వాక్యం ఏం చెప్తే, భర్త ఏం చెప్తే అలా బతికారు వీళ్ళు. అందుకే వీళ్ళను వివాహం చేసుకున్నాడు. అది వాక్కుకు వీళ్ళు లోబడ్డారు, వాక్కుకు మిగతా వాళ్ళు లోబడలేదు. వస్తీ లోబడలేదు, ఎస్తేరు లోబడింది. దట్స్ ఆల్. నా మాట వినువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడిని పోలి ఉండును, నా మాట విని దాని ప్రకారం చేయనివాడు ఇసుక మీద తన ఇల్లు దాన్ని పెళ్లి చేసుకోడు, విడిచిపెడతాడు. అది అసలు విషయం. ఇంకో మూట ముందు పోదామా? రైట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. నాకు కొంచెం సమయం ఇస్తే అయిపోద్ది, ఎందుకంటే పరిపూర్ణం చేసి వదిలేస్తాను. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారో అప్పుడు ఏమవుతుంది? అదే వివాహం, అదే అభిషేకం. 2వ అధ్యాయము 19వ వచనం ఎఫెసీ పత్రిక. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపటస్థులను దేవుని యొక్క సంఘమై ఉన్నారు, ఆలయమై ఉన్నారు. క్రీస్తు యేసే అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రాయా? ఎట్లా అర్థం చేసుకుంటావు? ఆత్మీయంగా. అందుకే చెప్తున్నా, ఆత్మీయంగా అంటే ఏంటో మీకు అప్పుడప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఆత్మీయంగా ఆయన రాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఏడి తట్టి నుండి అపోస్తులు పునాది వేస్తున్నారు, ప్రవక్తలు పునాది వేస్తున్నారు. కట్టబడి ఉన్నారంటే ఎలా చెప్తావు? అంటే యేసుక్రీస్తు ఒక రాయి అయితే ఆ రాయి మీద కూడా మిగిలిన సంఘం అంతా కూడా ఏమై ఉంది? అది రాయి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. అంటే అర్థమైంది, దేవాలయం అవుటకు ఏమవుతుంది? అది ఇప్పుడు ఇలా కడుతున్నాం అనుకో, పునాది వేసామనుకో, ఇల్లు కడుతున్నారు. ఇలా పైకి ఒక్కొక్కటి రాయి పేర్చుకుంటూ పోతుంటే ఏమైంది? ఇల్లు పరిపూర్ణంగా వృద్ధి పొందుతుంది. అంటే 60లో రాశాడు, ఇది ఎఫెసీ పత్రిక 60లో రాశాడు. అప్పటికి ఏమవుతుందంట? దేవాలయం అవటానికి వృద్ధి తయారవుతూ ఉంది అని అర్థం. దేవాలయం ఎప్పుడు పూర్తి అయింది? ఇది 30 వచ్చి పునాది, ఇదంతా కూడా నిదానంగా ఎక్కుతుంది పైకి. వీటికి వచ్చేపాటికి పూర్తిగా టాప్ పడిపోయి ఇంక ఇల్లంతా కూడా పురుడు రెడీపోయి ఇప్పుడు ఇంట్లోకి మనుషులు బయలుదేరుతున్నారు. అది 40 years పట్టిందండి ఈ దేవాలయం కట్టడానికి. ఇప్పుడు ఈ దేవాలయం ఒకవైపున కడుతున్నాడు, ఇంకొక వైపున ఆ దేవాలయం పడగొట్టడానికి సిద్ధమవుతున్నాడు. చూసారా? శారీరక సంబంధమైన ఇశ్రాయేలులు కట్టిన ఆ ధర్మశాస్త్రం కింద ఆ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ యెరూషలేము అనే కంటికి కనబడేది ఏమవుతుంది? AD 70లో ఇది పరిపూర్ణమయ్యేలోపు అదేమవుతుంది? చూసారా ఎంత నీట్గా ఉందో. అంటే దేవుడు ఈ కనిపించే దేవాలయంలో నుండి ఆత్మ సంబంధమైన దేవాలయంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇంత నీట్గా కనబడుతుంది కదా. AD 70కి ఇది శరీర సంబంధమైన దేవాలయము తీసివేయబడి ఇందులో ఉన్న దేవుడు ఏమవుతున్నాడు? అది ఆత్మ సంబంధ దేవాలయంలోకి దిగొస్తున్నాడు. అంతకుముందు మేఘం దేని మీద దిగొచ్చింది? నిర్గమకాండం 40వ అధ్యాయం ప్రకారం 32. ఇప్పుడు దేని మీద దిగొచ్చింది మేఘము? దేవునికి మహిమ కలుగును గాక. ఇంత స్పష్టంగా కనబడుతున్నా కూడా ఇప్పుడు దేవాలయం లేదు, మళ్ళీ దేవాలయం కడతారు. 3 ఎర్ర పేయి దొరికింది, ఆ పేయి దొరికింది. ఏంటి పేయి దొరికింది? 22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. అది సంఘం అనే ఒక దేవాలయము ఆ మొదటి శతాబ్దములో ఆయన నివాసం ఉండడానికి. ఎవరు నివాసం ఉండడానికి? చూడండి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన నివాసం ఉండడానికి. ఎవరు నివాసం ఉండడానికి? దేవాలయం కట్టేది ఎవరి కోసం అండి? దేవుడి నివాసం ఉండడానికే కదా. 21 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయిను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము
ఆ. ఉమ్, ఉమ్. చాలా ఎవరి కోసం అండి? దేవుని నివాసము, దేవుడు నివసించడానికి కదా ఆలయం కట్టబడతా ఉంది. ఇక్కడ చెప్పాడా? ఆ దేవుని నివాసం ఎవరితో ఉంది ఇప్పుడు? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారి తోడై. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము. మరి చూపించు, కనబడతా, ఇదే వద్దనేది. మళ్ళీ ఈ కళ్ళతో చూడాలని చూస్తే నాకు అదే వద్దనేది. ఇంకా చూపించు అంటే అర్థం ఏంటంటే నువ్వు అలా చూడకూడదు. ఎలా చూడాలి? విశ్వాసము ద్వారా. ఏ నేత్రము? విశ్వాసము నేత్రము. నీకు విశ్వాసం ఉందనుకో, నువ్వు దేవుని కోసం బ్రతకడంలోనే నువ్వు దేవుని చూస్తున్నావు అని అర్థం. దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుని కోసం బ్రతుకుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, దేవుని కోసం గొప్పగా జీవిస్తున్నావు, నువ్వు పాపం చేయకుండా జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని చూసావని అర్థం. దేవుని చూసావని అర్థం. ఇంత ఘోరమైన పాపము నేను చేసి ఎలా ఒడగొట్టుకుంటాను అని అన్నాడు యోసేపు. దేవునికి వ్యతిరేకంగా నేను ఇంత పాపం ఎందుకు చేయాలన్నాడు. అంటే దేవుడు చూశాడా? చూడలేదు కదా, దేవుడు చూడలేదు. కానీ తాను విశ్వాసం ద్వారా దేవుని చూశాడు. మోషే, నాకు ఈ ఐగుప్తు ధనం వద్దు, ఈ ఐగుప్తు రాజ్యం వద్దు, నాకు క్రీస్తు నిమిత్తం నింద అవసరం అన్నాడు. ఈ క్రీస్తుని చూశాడా? విశ్వాసం ద్వారా క్రీస్తుని చూశాడు. వాళ్ళే విశ్వాసం ద్వారా చూసినాడు పాత నిబంధన కింద. మనం కొత్త నిబంధన వచ్చి మళ్ళీ చూడాలంట కన్నులతోనే. పాత నిబంధన కింద ఉన్నోళ్ళే విశ్వాసం ద్వారా చూస్తే ఆత్మీయంగా, మనం కొత్త నిబంధన కింద ఆత్మీయంగా చూసేవాళ్ళే ఈ శరీరంతో చూడాలంటారు. నాకు దేవుడు ప్రత్యక్షమయ్యిండు అనగానే పాస్టర్ మన విశ్వాసులంతా గౌరవిస్తారు. లేకపోతే ఏం చేస్తారు అంటే పాస్టర్ కొంచెం స్పెషల్, ఆయనకు కనబడతాడు, మనకు కనబడ్డు, అప్పుడే స్పెషల్గా చూస్తారు. నాకు కనబడు, మీకు కనబడంటే నన్ను కూడా మీలో కలుపుకుంటారు. ఇంకంతే కదా, అంతేనే లేదా? ఐఆమ్ వెరీ స్పెషల్ అన్నాను అనుకో, మీరు నాకు గౌరవిస్తారు. లేకపోతే ఎలా గౌరవిస్తారు? అవునా? నువ్వు నేను ఒకటే. అందుకే తమను తాము వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గొప్పగా చెప్పుకోవడానికి ఎవడేం లేదు, అందరూ పాపులమే. అందరూ ఎవరు? అందరూ పాపులు. మీకంటే నేను ఇంకో పాపని, అంతే లేదా? మీరు నాకంటే గొప్పవాళ్ళు. ముందుకు పోదాం. ఇప్పుడు మీకు ఇక్కడ అభిషేకం గురించిన కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఫాస్ట్గా దాన్ని తీసేయండి. మందిర అభిషేకము, నిర్గమకాండం 40వ అధ్యాయం. నిజమైన వాడు మనుషుల గౌరవాన్ని ఎప్పుడు కోరడండి. అర్థమవుతుందా? మనుషుల్లో మెప్పు కానీ మనుషుల్లో గౌరవాన్ని కానీ ఎప్పుడు కోరండి. దేవుడు చూసుకుంటున్నాడు అని వదిలేస్తారు అంతే. అర్థమైందా? మనకు మనుషుల ద్వారా మెప్పు, మనుషుల ద్వారా గొప్పతనము, మనుషుల ద్వారా ఏదేదో మనకు పొగడతలు, అదేదో శాలువలు కప్పటము, ఇవన్నీ అవసరం లేదండి. అవునా లేదా? యేసుప్రభుకి ఎప్పుడైనా శాలువలు కప్పారా? మరి ఆయనకే లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? 40 నిర్గమకాండము 47:9 వచ్చింది సార్. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలో ఉన్న సమస్తమునకు అభిషేకం చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది, చూసారా, అభిషేక తైలం తీసుకొని మందిరాన్ని కూడా ఏం చేసేవాళ్ళు అప్పట్లో? అభిషేక తైలం. ఏమన్నాడు ఇక్కడ? అభిషేక తైలంతో మందిరాన్ని అభిషేకం చేయాలి. ఇవన్నీ కొట్టేసేసి ఇది కూడా తీసేసి ఇంకా 6వ ఉద్దేశంలో అయిపోయింది. ఇంక పూర్తిగా 6వ ఉద్దేశం కూడా అయిపోయింది. నేను ఎక్స్ట్రాగా అభిషేకం కోసం చెప్తున్నాను మీకు ఇక్కడ. అందుకే పాత నిబంధనలో ఛాయలో చూపించాలి కదా. ఛాయలో చూపించకుండా నిజ స్వరూపాన్ని నేను ఎలా చూపించగలనండి? రైట్. ఇప్పుడు నిర్గమకాండము 40వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఇక్కడ మందిరం యొక్క అభిషేకాన్ని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? చూడమ్మా, చదవండి ఫాస్ట్గా. ఏం తీసుకోవాలి? అభిషేక తైలం అంటే నిజంగానే తైలమేగా తీసుకోవాల్సిండేది. తైలం అంటే ఏదో నూనె, అవునా? తీసుకోవాలి. మందిరము అంటే గుడారం, ఆ రోజు కట్టిన నిజమైన కంటితో కనబడే గుడారం, కంటితో కనబడే నూనె. అంటే లోపల ఉన్న వస్తువులన్నిటికీ ఏం చేయాలా? అభిషేకం అంటే అర్థం ఏంటి? నూనెని ఏం చేయాలి? ఇప్పుడు
మొత్తం అన్నిటికీ పూయాలా, లేదా అన్నిటి మీద పడేయాలి, ఇట్లా దాన్ని అభిషేకం అంటారు. దాని ఉపకరణాలంటిని ఆ నూనె పోసి ప్రతిష్ఠించాలి. ఆ నూనెను ఎప్పుడైతే నువ్వు ఆ గుడారం మీద వస్తువుల మీద వేస్తావో ఆ తైలమును, అప్పుడు ఏమవుతుంది, దేవాలయంలో ఉన్న వస్తువులు అన్నీ, దేవాలయం అంతా అది. వింటున్నారా? ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం మనం. పాత నిబంధనలో దేవాలయాన్ని ఎలా పరిశుద్ధపరుస్తారు, ఎలా అభిషేకిస్తారు, అభిషేకించబడిన వారిని పరిశుద్ధులు అంటారు. ఇప్పుడు ఆ దేవాలయములో ఉన్న వాటిని, దేవాలయమును తైలము చేత ఎప్పుడైతే అభిషేకిస్తామో అప్పుడు అది పరిశుద్ధమైపోతుంది దేవాలయం. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము తీయండి, 20వ వచనం, అలాగే 27వ వచనం కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఎవరి వలన అభిషేకం పొందుతున్నాము? పరిశుద్ధుడు అంటే ఎవరు? దేవుడు. చూసారా? ఇప్పుడు తైలం తీసుకొని పోస్తున్నారా? క్రైస్తవుని మీద తైలం పోస్తే అభిషేకమా? మరి ఎందుకంటే చాలామందిని ఇప్పుడు తైలము పాస్టర్లు కానీ, సేవకులు కానీ, సువార్తకులు కానీ ఏం చేస్తున్నారు చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళందరూ మోకరిస్తూ ఉంటే వీళ్ళని సేవకు పంపిస్తున్నాము, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి వాళ్ళ మీద తీసుకొచ్చి కొబ్బరి నూనె పూసి తలకాయ మీద ఎంత వేసి మిమ్మల్ని అభిషేకం చేస్తా. అట్లా ఉందా బైబిల్లో? ఎవరు అభిషేకం చేయాలి? దేవుడు. ఎవరు అభిషేకం చేయాలి? పరిశుద్ధుడు. దేవుడు అభిషేకం చేయాలి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు అభిషేకం చేయాలి. చదవండమ్మా. పరిశుద్ధుల వల్ల మీరు అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఏడు 27. అయితే ఆయన వలన అంటే క్రీస్తు వలన, దేవుని వలన మీరు పొందిన అభిషేకము అది. ఎట్లా అభిషేకం చేశాడంటే ఇప్పుడు ఇక్కడ తైలమా? పరిశుద్ధాత్మ. అది ఇక్కడ తైలము అంటే నూనె, కంటికి కనబడేది. ఇది కంటికి కనబడుతుందా? ఇది కంటికి కనబడుతుంది. డిఫరెన్స్ చూడండి అభిషేకం ఎలా జరుగుతుందో. ఇప్పుడు నువ్వు అభిషేకం పొందుతున్నావు. ఇక్కడ ఎవరు అభిషేకం పొందుతున్నారు? ఇక్కడ మందిరం అభిషేకం పొందు. ఇక్కడ నువ్వు అంటే నీవు ప్లస్ నేను, మనము ఎవరు ఏమవుతున్నాము? ఆత్మచేత అభిషేకం పొందుతున్నాము. ఆత్మ అంటే ఏంటి? క్రీస్తు యొక్క రాకడ. అవునా? ఆత్మరూపంగానే వచ్చేది ఆయన. అప్పుడు మనం అనే సంఘం ఏమవుతుంది? అభిషేకం పొందుతుంది. ఓకే, అండర్స్టాండ్? వెరీ గుడ్. ముందుకు పోదాం, ఇంకా ముందుకు పోదాం. యేసుక్రీస్తు వారు కూడా అభిషేకం పొందుకున్నారండి శారీరకంగా ఉన్నప్పుడు. చూడండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన కూడా మనం తీసుకుందాం మన యొక్క లిస్టులోనికి. శారీరకంగా ఉన్నప్పుడు కేవలం యేసుక్రీస్తు శారీరకంగా మాత్రమే చూడొద్దండి. మరొక కోణం ఉంది ఆయనకు. రూపాయి బిళ్ళకు రెండు వైపులా ఒక వైపున ఏముంటుంది? బొమ్మ ఉంటుంది, ఒక వైపున బొరుసు ఉంటుంది కదా. ఒకటే చూడొద్దండి, రెండు చూడాలా. 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో, తైలం అన్నాడా ఇక్కడ? మరి యేసుక్రీస్తుని ఎప్పుడైనా తైలముతో అభిషేకించినట్లుందా దేవుడు? నూనె పోసాడా? పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది పావురం వలె. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయన మీద దిగొచ్చింది, అభిషేకం. పెడతాను, నూనెం పోయలేదు ఆయన మీదకి. ఓకే, పక్కన పెడదాం. నెక్స్ట్ నెంబర్ 2, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెంబర్ 2, ఇప్పుడు మీరు గమనించండి. రాజు అయ్యే అభిషేకం, రాజును చేసే అభిషేకం. పాత నిబంధనలో రాజు యొక్క అభిషేకం లేకపోతే, ఇది పాత నిబంధన గ్రంథం 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 3వ వచనం. అయిపోయింది, నాకు టైం లేదు ఇంకా. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం 3వ వచనం చదవాలి. నీవు యూదారాజును అమ్మా మొదటి దినవృత్తాంతం, నేను తప్పు చెప్పినట్టున్నాను, సారీ. మొదటి దినవృత్తాంతం 11వ అధ్యాయం 3వ వచనం.
ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోను రాజులకు రాగా, దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసినప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేసిరి. ఎలా అభిషేకం చేసింటారండి? ఆ రోజుల్లో తైలం పోసి వాళ్ళ మీద అభిషేకం చేసేవారు. ఎలా పోసారు? సమూయేలు వస్తాడు, తైలం పోస్తాడు, పుడ్డి ఉంటుంది వాళ్ళ దగ్గర. అది దేవుని ఆలయంలో నుంచి తీసుకొచ్చిన తైలం అనమంటది. అది పరిశుద్ధమైందండి. అది ఇంట్లోంచి ఏడో కొబ్బరి నూనె తీసుకొచ్చినది కాదు, అంగిట్లో కొనుక్కొని దేవుని దగ్గర ఉంచి దేవుని మందిరంలో ఉంచబడిన పరిశుద్ధమైపోతుంది అన్నమాట. దేవుని మందిరంలో పెడితే అది కనుక అయస్కాంతంతో మనం ఏదైనా పెడితే ఏమైపోతుంది? అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. అంతేనా లేదా? మనము ఒక ఇనుముని దాని దగ్గర పెడితే ఏమవుతుంది? అది కూడా మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క మందిరం పరిశుద్ధమైంది కనుక ఆ ప్లేస్లో ఏదైనా పెడితే ఏమైపోతుంది? దట్స్ ఆల్. కనుక ఇప్పుడు ఇక్కడ దాకా మంది అయిపోయింది. ఇప్పుడు దావీదును రాజుగా ఏం చేశారు? ఇది రాసేయండి బ్రదర్. రాజు అభిషేకం, పాత నిబంధనలో రాజు యొక్క అభిషేకం. ఇప్పుడు దీన్ని మనము ఇంకొంచెం ముందు పోయి చూద్దాం. యాజకుని యొక్క అభిషేకం. నెక్స్ట్ 28 నిర్గమకాండం. ఇది పాత నిబంధనలో మీరు ఎలా అభిషేకం చేస్తారు రాజును అనేది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు యాజకుని ఎలా అభిషేకం చేస్తారో కూడా చూపిస్తాను. నిర్గమకాండం 28:41. 28. అదిగో యాజకులకి ఏం చేయాలి? అభిషేకం చేయాలి. చూసావా ఎలాగా? తైలం పోసి వారి మీద అభిషేకం చేయాలి. మీరంతా చదువుకుంటే ఉంటుంది, నేను కేవలం అభిషేకం కోసం చెప్తున్నా. కనుక లేవి కుమారులు అభిషేకం ఎలా పొందుతారంటే తైలముతో శారీరకమైన అభిషేకాన్ని పొందుతారు. అదే ప్రకారం దావీదు రాజు అయ్యాడు కనుక రాజులు కూడా ఎలా అభిషేకం పొందుతారు? వారు తైలముతో అభిషేకం పొందుతారు. పాత నిబంధనలో రాజైనా యాజకుడైనా తైలముతో అభిషేకము పొందుతారు. అది శారీరకమైనది. ఇప్పుడు నేను చెప్పబోయేది క్రైస్తవుడు నేడు రాజు ప్లస్ యాజకుడు. ఓకేనా? అక్కడ పాత నిబంధనలో రాజు వేరు, యాజకుడు వేరు. యాజకుడు సేవ చేయాలి దేవుని మందిరంలో, రాజు ఇశ్రాయేలులకు సేవ చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళని పరిపాలించాలి. ఇక్కడ కొత్త నిబంధనలు అట్లా కాదు. క్రైస్తవుడు దేవుని నమ్మినవాడు యాజకుడు ప్లస్ రాజు. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నేనైతే బైబిల్ మూసేశాను, మీరు ఒక్కసారి చదివితే నేను కంప్లీట్ చేస్తాను. 1:6. అదిగో మనల్ని ఒక రాజులుగాను యాజకులుగాను. అదిగో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చివరి వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. అదిగో పాత నిబంధనలో ఏర్పరచబడిన వంశం అంతా అందరిలో నుంచి ఎవరు? కేవలం ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రైస్తవులైన మనం ఎవరంట? ఆ రకంగా సపరేట్గా ఆత్మీయ వంశం. ఇది ఏ వంశము? అది శారీరక వంశము, ఇది ఆత్మీయ వంశము. ఇంకా అది వారు శారీరకమైన ఏంటి కరెక్ట్గా చదవాలి సార్ మళ్ళా. అయితే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. అదిగో పాత నిబంధనలో శారీరకంగా ఇశ్రాయేలీలు ఏర్పరచబడిన వంశం ఎట్లయితే ఉన్నదో అందరిలో నుంచి మనము కూడా ఈ ప్రపంచంలో నుంచి ఏర్పరచబడిన ఒక వంశము. భయపడాల్సిన అవసరం లేదా? నేను ఆ క్యాస్టు ఈ క్యాస్టు ఏమి అనుకున్నాను? ఇప్పుడు ఒక వంశము, దేవుడు ఏర్పరచుకున్న వంశం. నీకు వంశం ఉంది, అవునా లేదా? ఎంత గొప్పగా తీసాడు దేవుడు నిన్ను తీసుకెళ్ళి. వంశము తర్వాత పరిశుద్ధ జనం అంట అండి. ఎవరు? పాత నిబంధనలో వాళ్ళని పరిశుద్ధ జనం అనేవాళ్ళు ఇశ్రాయేలీయుల్ని. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఆత్మీయంగా పరిశుద్ధ జనం. ఇప్పుడు ఎవరి సొత్తు మనము? పాత నిబంధనలో దేవుడు అంటాడు మీరు నా సొత్తు అంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు, ఆత్మీయ ఇశ్రాయేలీయులు, మనం ఎవరు? దేవుని సొత్తు.
యాజకులం. ఇంకా ఏంటన్నాడు? పాత నిబంధనలో వాళ్ళు దేవాలయం, కనపడే దేవాలయంలో యాజకత్వం చేస్తారు. ఇప్పుడు మనం కనిపించని ఆత్మీయ దేవాలయంలో ఆత్మీయ యాజకత్వం చేస్తాం. ఆ తర్వాత పాత నిబంధనలో వాళ్ళు కనబడే సింహాసనం మీద రాజ్యం చేస్తారు. ఇప్పుడు మనం కనబడని సింహాసనం మీద రాజ్యం చేస్తున్నాం. ఈ 5: వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు, రాజులు, యాజకులు. ఇంతకంటే ఇంక నీకేం క్వాలిఫికేషన్ కావాలి సార్? ఎంత గొప్పగా నిన్ను చేసింటే ఇంకెందుకు సార్ మళ్ళీ భయపడుతున్నావు? అవునా లేదా? కనుక పాత నిబంధనలో రాజు వేరు, యాజకుడు వేరు. కొత్త నిబంధనలో రాజు నువ్వే, యాజకుడు నువ్వే, దేవుని సొత్తు నీవే, పరిశుద్ధ జనము నీవే, వంశం. ఏ వంశం నీదే? అబ్బా, రాజవంశం, పరిశుద్ధ జనం. ఏం పేర్లండి ఇవి? దేవుని సొత్తు. నువ్వు ఎవరి సొత్తు? అది ప్రధానమంత్రిదండి. ఫోను అంటే ముడతాం మన దాన్ని. ఎవరితో ఇటు పెట్టినాడు ఫోన్ అంటే? అది ప్రధానమంత్రిది. అమ్మో, AK-47లతో జెడ్ కేటగిరీ వచ్చి మనం ఏం చేస్తుంది? 30 తూటాలు వచ్చేట్లు ఒకేసారి 30 తూటాలు బయటకు వస్తాయండి దాంట్లోంచి, AK-47లో నుంచి. దెబ్బకు సెకండ్కి 30 తూటాలు బయటకు వస్తాయి. జెడ్ కేటగిరీ దరిదాపులుగా ఆయన చుట్టూ 30 మంది ఉంటారు. ఊరికే అట్లా అన్నాడంటే బటన్ 30 వస్తాయి బయటికి. 30 మంది ఇట్లా అన్నారంటే 30 × 10 900 దాకా పోతాయి గుండె లోపలికి. టచ్ చేస్తామండి. ప్రధానమంత్రి ఫోన్ అంటే అది ఎవరి సొత్తు అండి? నువ్వు ఇప్పుడు నిన్ను టచ్ చేయాలంటే ఏం చేయాలి? దేవుడు నిన్ను టచ్ చేయాలంటే ఎవడి వల్ల కాదు. అంత గొప్ప సొత్తు నువ్వు. దేవుని సొత్తువు. నువ్వు దేవుని సొత్తువి, దేవుని సొత్తు. ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, గూండా, పెద్ద గూండానండి. వాని కొడుకు రావాడు, వాని జోలికి ఎందుకు పోతామంటే వాని సొత్తు రావాడు, వాని జోలికి ఎందుకు పోతాం? వాని జోలికి ఎందుకు? రౌడీ కూడా కావాడు, పలానా రౌడీ కూడా. అయ్యో, వానితో మనకెందురా, పక్కకు పోతాం మనం. ఈరోజు మనం ఎవరి కుమారులం? సకల సృష్టిని కలిగించిన సర్వశక్తి గల దేవుని కుమారులం. దేవుని సొత్తైన మనం ఎవడికి పడితే వాళ్ళకి భయపడి వస్తున్నాం. కారణం ఏంటి? అది పాపులం. మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. నువ్వేమై ఉన్నావో నీకు తెలియదు అసలు. ఇంకా మనం ఏం చేస్తున్నాము? బెగ్గరింగ్ చేస్తున్నాం అంతే. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, మోకరిస్తే అంతే. ఏం కావాలా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకురా, నేను ఇస్తాను అన్నీ అంటే మనకు అవి అవసరం లేదు. ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నా నీతిని వెతుకు, నా రాజ్యమును వెతుకు, నీకు ఈగిపోతే అప్పుడు అడుగున్నాడు ఆయన. దేవుడి మాటలు దీవించునుగాక.